వాళ్ళకంటే నువ్వు గొప్పవాడుగా, వాళ్ళు పూజించే దేవుడి కంటే నువ్వు పూజించే దేవుడు గొప్పవాడా? నా చేతిలో నుంచి తప్పించుకోవటానికి నీకు చేతగాదు అని భయభ్రాంతులు చేస్తూ భయపెడుతున్నవాడిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు హిజ్కియా మరి దేవుని యొక్క మందిరానికి పోయినాడు. మందిరానికి పోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, మరి ఆ శత్రువును జయించేటువంటి శక్తి నాకు లేదు, తను నేను ఎదుర్కోలేను, కనుక నువ్వే కాపాడు, నువ్వే రక్షించు, నన్ను దూషించడమే కాదు నిన్ను కూడా దూషిస్తున్నాడు అని చెప్పి దేవుని మందిరంలో దేవుణ్ణి ప్రార్థించినాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి యెషయా ద్వారా తెలియజేస్తున్నాడు. 6వ వచనం, యెషయా వారితో ఇట్లనెను, నీ యజమానునికి మాట తెలియజేయుడి, యెహోవా సెలవిచ్చిందేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. ఇక్కడ ప్రార్థన భయం లేకుండా చేసేదిగా ఉంది. ప్రార్థన రక్షించేదిగా ఉంది. ప్రార్థన కాపుదలనిచ్చేదిగా ఉంది. కనుక పదే పదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 14వ వచనం, హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధాన్ని విప్పిపరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా కెరూబుల మధ్యన నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన ద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు. కనుక ఆ ప్రార్థన దేవుడు విని, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి, అయితే దేవుడు ప్రార్థన వినటానికి ఆలకించడానికి కూడా దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి ఇష్టకరంగా జీవించాలి. దేవునికి ఎల్లప్పుడూ మహిమ తెచ్చేవారిగా ఉండాలి. కనుక అప్పుడే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హిజ్కియా కూడా దేవుని ఎంతో భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవునికి ఇష్టకరంగా జీవించినటువంటి. కనుక ఆ ప్రార్థన అక్కడేదో సమూహంగా ప్రార్థన చేసినట్టుగా, హిజ్కియా ఒక్కడే ప్రార్థించినట్టుగా, ఇంకా తక్కువ మంది కలిగి ప్రార్థించినట్టుగా. కనుక ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు హిజ్కియాకు అభయం ఇస్తున్నాడు. అతను నీ దగ్గరికి రాడు, నీ దేశం మీదకి రాడు అని చెప్పి 33వ వచనం, కాబట్టి అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చిందేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడమైన దానికి కనవరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా. కనుక తను కన్నీటి ప్రార్థన, తన దీనమైనటువంటి ప్రార్థన అంగీకరించినటువంటి దేవుడు అభయమిస్తూ ఉన్నాడు. నువ్వు భయపడవద్దు, వారు నీ దేశం మీదకి రారు, ఒక బాణమైనా ఎడవడు, వారు వచ్చిన తావనే తిరిగిపోతాడు అని చెప్పి హిజ్కియాకు దేవుడు వాగ్దానం చేసినాడు. అభయం ఇస్తూ ఉన్నాడు, భయపడకమని చెప్తున్నాడు. అయితే ఏం చేసినాడు దేవుడు అని మనం గమనించినట్లయితే 36వ వచనం, అంతటి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయం జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. ఇంకా ఒక దూత పోయింది, దేవుని యొక్క దూత పోయి మరి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఒక దూతను పంపినాడు. నా ప్రజలను శిక్షించటానికి, చంపటానికి
జయించటానికి శత్రువు అయిన అశ్షూరు రాజు, అశ్షూరు సైన్యం వస్తూ ఉన్నది. కనుక నువ్వు అక్కడికి వెళ్ళి వారిని చంపివేయమని చెప్పి ఒక దూతకు సెలవిచ్చి, వారు పగలంతా మరి ప్రయాసపడి రాత్రి సమయంలో పండుకొని అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఆ సమయంలో దేవుని యొక్క దూత వారు నిద్రించేటువంటి పట్టణానికి లేదంటే గ్రామానికి లేదంటే ఆ స్థలానికి వెళ్ళి అందరినీ మొత్తిండు. ఉదయం లేచి చూసేసరికి అందరూ సైనికులందరూ చనిపోయి ఉన్నారు. ఎంతమంది? 1,85,000 మంది ఒకేసారి చనిపోయినట్ట. కనుక వారందరూ ఇంకా బ్రతికున్నటువంటి వారు తిరిగి వారి దావన వారు వెళ్ళిపోయినారు. కనుక దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం, దేవుని యొక్క అద్భుత కార్యం, దేవుని యొక్క ఆశ్చర్య కార్యం మరి చెప్పనశక్యంగా ఉంటుంది. కనుక మనం ఊరక ప్రభువా అని ప్రార్థన చేస్తే కాదు, కానీ దేవుని సంపూర్ణ భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టకరంగా జీవిస్తూ మన ప్రవర్తన ద్వారా ఆయనకి ఎల్లప్పుడూ మహిమ కలిగేదిగా ఉన్నట్టయితే అటు ప్రార్థన దేవుడు అంగీకరించి ఆలకించి మరి మన శత్రువును లేదంటే మన అక్కర, మన అవసరత అది తీర్చేటువంటి దేవుడు, భయపడే సమయంలో భయపడకమని వాగ్దానం చేసేటువంటి దేవుడు. కాబట్టి దేవుని సంపూర్ణ భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టకరంగా జీవించే వారిగా ఉన్నారు. దేవుని వాక్యం